సార్ ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏలూరు నియోజకవర్గంలో? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒక మనిషి వాటర్ ఇప్పుడు ఎలా ఉంటాడో చెప్పలేం సార్. ఒక నైట్ మార్చే అవకాశాలు ఉంటాయి వాటర్ని. దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని వాటర్ కూడా ఎవరు మంచి నాయకత్వం ఇస్తాడు, ఎవరు మనం బాగా డెవలప్మెంట్ చేస్తారు, అలా చూసుకొని మనం ఓట్ చేసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. ప్రభుత్వాన్ని ఎవరు వస్తారు ఏంటన్నది అంటే ప్రజల నిర్ణయం అది. ప్రజల నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాడు 175 వస్తుంది, ఈ 165 వస్తుంది అనే మాట ఈ జరగని మాటలు. ఎందుకంటే వాటర్ ఎటు ఎక్కువ మొక్కు చూపిస్తే అది ఆ పార్టీ గెలిచే అవకాశం. సార్ మరి అలా అయితే ఇప్పుడు వరకు జగన్ గారి పరిపాలన ఎట్లా ఉందనుకున్నారు మీరు? ఇప్పుడు పరిపాలన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఈ భయపడి ఏంటంటే బాగుంది అని అంటారు. గిట్ల లేని ఇప్పుడు కుదరదు అనుకున్నాడు ఏమంటాడంటే ఇది మంచి పరిపాలన కాదు, ఇది మార్చి వేరే పెడితే బాగుంటుంది అనుకుంటారు. అందు గురించి జనాల నిర్ణయం ఇప్పుడు చెప్పలేను కదా. అది సార్ ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లా ఉంటుందని మీ అభిప్రాయం? గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చూసాం. అలాగే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగే వాళ్ళ అబ్బాయి కూడా చేస్తారని ఓటేసి గెలిపించారు జనాలు, బంపర్ మెజారిటీతో గెలిపించారు. మరి చూసాం, ఆ ప్రభుత్వం కూడా చూసాం ఎలా ఉందో ఏంటన్నది జనాలకు తెలుసు. అభివృద్ధి ఎలాగైందా ఏంటన్నది దానికి కూడా తెలుసు. ఆ అభివృద్ధిని పెట్టుకొని ఇప్పుడు ఎవరిని గెలిపించుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు మళ్ళీ నిర్ణయించుకోవాలి వాటర్. దాన్ని బట్టి మనకి తీసుకోవాలి. సార్ ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన మరి గెలుస్తారని మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అక్కడ గెలుస్తాడండి, గెలిచే సూచనలు ఉన్నాయి అక్కడ ఎక్కువ శాతం. ఎందుకంటే వాళ్ళంతా ఒక మాట మీద ఉంటారు, కట్టుబడిగా ఉంటారు. అక్కడ వాళ్ళ వాటర్స్ కూడా అతను గెలిపించుకోవాలని ఆశ మీద ఉన్నారు. బంపర్ మెజార్టీతో గెలుస్తారని నా అభిప్రాయం. సార్ ఇక్కడ మన ఏలూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీకి ఎక్కువగా ప్రజలు మక్కువతో ఉన్నారు? వైఎస్ఆర్సీపీ అధికారంలో వస్తున్నాయి. మరి తెలుగుదేశం వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకు మహాకూటమిగా 3 పార్టీలు ఏకమయ్యి జగన్కి పోటీగా వస్తున్నాయని చెప్పేసి అని అంటున్నారు కదా సార్, దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం ఎవరైనా ఓట్లు వేస్తారు. గెలవలేకే కదా 3 పార్టీలు ఊరందరూ దేశం అందరం కలుపుకుంటున్నాడు. నువ్వు దమ్ము లేక, నీలో దమ్ము లేక అన్ని పార్టీలను కలుపుకుంటున్నావు. నీతో దమ్ము ఉంటే ఒక పార్టీతోనే పొత్తు పెట్టుకోవడం. ఒకటంటే నువ్వు గెలిచావు, 14 సంవత్సరాలు సీఎం చేసావు. జనాల్లో నీ మీద అభిప్రాయం లేదు. ఎందుకంటే నువ్వు ఒక పద్ధతి, ఒక నువ్వు చేసిన మేనిఫెస్టోలో ఒక్క పేస్ట్ కూడా జరపలే. డ్వాక్రా మహిళ రద్దు అన్నాడు, డ్వాక్రా మహిళ రద్దు చేయలే. బ్యాంకులో గోల్డ్ పెట్టుకుంటే అది రద్దు అన్నాడు, గోల్డ్ రద్దు చేయలే. గోల్డ్ కూడా రద్దు చేయలే. జనాలందరూ గోలు ఎత్తేస్తున్నారు. నువ్వు అన్న ఒక్క పథకం కూడా 14 సంవత్సరాలు సీఎం చేసినప్పుడు ఒక్క పథకం కూడా అమలు చేయలే. అందువలన నీ మీద జనం నీ మీద అసంతృప్తిగా ఉండాలి. నువ్వు అదే 14 సంవత్సరాలు సీఎం చేసావు, జనాలు ఎంత నీ మీద మొక్కు ఉండాలి. సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో బాగా ఫ్రాడ్ జరిగింది, మోసం జరిగింది అని అంటున్నారు కదా సార్, మరి తెలుగుదేశం కూటమి వైఎస్ఆర్సీపీలో రుజువు చేయాలి కదండి. ఇప్పుడు రుజువు చేయాలి, చేశాడు, రుజువు చేయాలిగా. అంటే ఇప్పుడు అభివృద్ధి లేదు అని అంటున్నారు కదా సార్, దాని గురించి మీరు ఏమంటారు? అభివృద్ధి ఏం కావాలంటే ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ 3000, ఇంటి తెల్లారి ముందు పెన్షన్ 3000 ఇంటికి తీసుకొచ్చిస్తున్నాడు. రేషన్ బియ్యం ఇంటికి తీసుకొచ్చిస్తున్నాడు. మహిళ వీళ్ళందరికీ 18,700 రూపాయలు ఇస్తున్నాడు. ఇంకా అభివృద్ధి ఏంటంటే, అభివృద్ధి ఏం కావాలి సార్? అభివృద్ధి అంటే వాళ్ళ భాషలో, వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే సంక్షేమ పథకాలు ఒకటే కాదు, ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఎలాంటి కంపెనీలను తీసుకురాలేదు, వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి అని వాళ్ళు అంటున్నారు. ఒక రుజువు కంపెనీ వెళ్ళిపోయిందని ఒక రుజువు చేయమనండి, ఒక కంపెనీ వెనక్కి వెళ్ళిపోయిందని ఒక రుజువు చేయమనండి. మొత్తం సచివాలయాలు పెట్టి అన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారండి. 2,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి సచివాలయాలు పెట్టి. ఎంతమంది దాని మీద బతుకుతున్నారండి? సార్ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, అసలు అక్కడ గెలుస్తారా లేదా అన్నది మీ అభిప్రాయం? పిఠాపురం నుంచి పోటీ చేస్తాడు ఆయన. ఎందుకు చేస్తున్నాడండి? ఎన్ని ఉన్నాయి అక్కడికి ఎందుకు చేస్తున్నాడు?
ఆ సామాజిక వర్గం కాపుల వర్గం ఉంది కాబట్టి అక్కడ 80% ఉంది కాబట్టి అక్కడ పోటీ చేయడానికి గెలిచాడు. అయినా గెలవడు అక్కడ. అయినా పవన్ కళ్యాణ్ గెలవడు. ఎందుకంటే ఆయన స్టాండర్డ్ లేదు. ఆయన ఒక స్టాండర్డ్ లేదు, ఒక నికరం లేదు. ఎక్కడ నిలబడతాడు? రెండు కాళ్ళ మీద కాలు వేస్తున్నాడు. 2 పడవల మీద కాలు వేస్తున్నాడు ఆయన. ఒక్క పడవ మీద కాలు లేదు. ఇది ఒక 23 సీట్లు ఆయనకి ఇచ్చింది. ఎందుకంటే ఆయన అసలుకి 23 సీట్లకి ఎందుకు ఒప్పుకున్నాడు? 24 సీట్ల నుంచి ఇప్పుడు 21 సీట్లకి వచ్చినాయి కదా సార్. 21 సీట్లు దిగిపోయింది. ఏంటంటే ఆయన ఏంటి మేనిఫెస్టో ఏంటి? ఆయన అసలు ఏం చేస్తాడు? ఎంతమంది ఏ ఎమ్మెల్యే ఉన్నాడు? అసలు ఆయన ఉందా? ఆయన సీట్ ఎక్కడ? ఆయన కన్ఫర్మ్ చేసినాడు ఇంతవరకే. ఆయన సీట్ ఎక్కడ ఆయనకే తెలియదు. ఆయన ఎమ్మెల్యేలు ఎవరో తెలియదు, ఎంపీలు ఎవరో తెలియదు ఆయనకి. ఆ బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద 3 రోజులు నిరాహార దీక్ష చేసి తపస్సు చేసి వాళ్ళని బాతులను ఆడుకుని కాళ్ళు పట్టుకుని వాళ్ళని బీజేపీ వాళ్ళని రప్పించుకున్నారు. అయినా గెలవడు. జగన్ 130 సీట్లు గ్యారెంటీ గెలుతాడు. సీఎం జగనే, మళ్ళీ సీఎం జగనే. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.